నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏపీ ఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలో తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు నిడదవోలు నియోజకవర్గంలో ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు 75 మందికి 26.41 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 3 లబ్ధిదారులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 13.80 లక్షల రూపాయలు, ఇద్దరికి 11 లక్షల రూపాయలు విలువైన ఎల్ఓసి పత్రాలు, మొత్తం 80 మందికి 51.21 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 841 మందికి 5,41,48,249 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలింకి జిన్నాబాబు, కూటమి నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఇండియా, జోహార్ జోహార్ ఇండియా. తిరగ పక్క పట్టు. చిన్నడా దూరం అయిపోతుంది, లాగేకింది అలాగా. రాజా కమరా మహమ్మద్ రాస్మగా సిద్దిపేట సింగవరం అందరికీ నమస్కారం. మన నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం ఈ రోజున 80 మందికి 51,20,842 రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అంటే 78 మందికి ఏదైతే రియంబర్స్మెంట్ ఉందో దాని ద్వారా చెక్కులు ఇవ్వటం, ఇద్దరికి ఎల్ఓసీల ద్వారా సహాయం అందించడం. ఇవాళ ఇదే కాకుండా ఈ 18 నెలల కాలంలో 841 మందికి 5,41,48,249 రూపాయలు ఇవాళ ఇప్పటికీ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే మన యువనేత నారా లోకేష్ గారు కానీ, మరి ప్రజాప్రతినిధులుగా మేము కానీ ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల ఒక బాధ్యతతో మెలగాలి అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరం పనిచేస్తూ ఉన్నాం. దీని అంతటికీ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ప్రజలు ఎంతో కష్టకాలంలో ఉండి గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి బయటికి రావాలి, మాకు మంచి జీవితాలు రావాలి, మా జీవితాల్లో ఆనందం రావాలి అని అంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవసరమని చెప్పి ప్రజలు ఎంతో ప్రేమగా ఏకపక్షంగా గెలిపించారు, ప్రతిపక్షం కూడా లేకుండా. అందరూ ఎంత విశ్వాసంతో మన పట్ల వారంతా కూడా నమ్మకాన్ని నుంచి ఇది చేశారో అదే నమ్మకాన్ని మనం పూర్తిగా వారు దగ్గర నిలుపుకునేటటువంటి విధంగా పనిచేయాలని పదే పదే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా డబ్బు అందించడమే కాదు,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ స్ట్రెంథెన్ చేసి ప్రతి పేదవాడికి ఆరోగ్యం అందేటటువంటి విధంగా, మరో ప్రక్కన ఆరోగ్యశ్రీని కూడా చక్కగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ద్వారా దాన్ని కూడా బలోపేతం చేయటం, ఓ ప్రక్కన ఇన్సూరెన్సు వైపు కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. అదే కాదు, ఇప్పుడు మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానమైనటువంటిది ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడాలి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా ప్రజలకి తోడ్పాటుగా ఉండాలనేటటువంటి ఉద్దేశం మీద 19,000 కోట్ల రూపాయలు ఈవేళ ఒక వైద్య ఆరోగ్య శాఖకి కేటాయించారు అని అంటే ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత ఇది అన్నది మనం అందరం కూడా గుర్తెరగాలి. మా నియోజకవర్గ ప్రజల తరఫున అట్లాగే ఎన్డీఏ కూటమి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే లోకేష్ బాబు గారికి కానీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ మంచి పాలనకి, మన మంచి ప్రభుత్వ పాలనకి కృతజ్ఞతగా తెలియజేసుకుంటా ఉన్నాం.